యేసుక్రీస్తు వరకు ఎప్పటికైనా యోధా తన అప్పచెప్పేస్తాడన్న సంగతి పూర్తిగా తెలిసిన ఎందుకు తన పాదాలు పట్టుకున్నాడు? మీరు చెప్పండి. మీరు పట్టుకోగలరా? తప్పు లేకపోతే తల దించుకోను. మరేం చేస్తావు? తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుంటున్నా, లేకపోతే తల తీసుకునేవాడట. అబ్బా ఏం డైలాగ్ రా బాబు నాయన. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి శుభవచనం చెప్పాడట. ఏం చెప్పాడు? శుభవచనం చెప్పాడట. చెప్పి ఏం చెప్పాడు చూడండి, మీకు శుభం అని చెప్పి ఆయన్ని ముద్దు పెట్టుకున్నట్టు. అప్పుడు యేసుక్రీస్తు తెలుసు కదండి ఎందుకు ముద్దు పెడతాడో తెలుసు. ఏమంటే వాళ్ళతో గుర్తించడానికి ముద్దు పెడతాడని యేసుక్రీస్తుని తెలుసు. కానీ ఏం మాట్లాడండి ఆయన? చెలికాడా. బాబా ఏంటి ఆ పదం చూడండి, చెలికాడా. ఏంటి చంపేవాడిని చంపుతున్న వాళ్ళని చూసి చెలికాడన్న మాట మన నోట్లోంచి వస్తుందండి? అసలు వస్తుందండి? ఎవడు ఏమనకపోయినా పెట్టరేగిపోతావే, సెలరేగిపోతావే. ఈ నోట్లో నాలికాడే డాన్స్ వలన ఎన్ని మాటలు వస్తాయండి. చెలికాడా ముద్దు పెట్టి నన్ను అప్పచెప్పితేవా యోధా. ఏమైపోవాలని ఇప్పుడు యోధా? నచ్చని సుగుణాలున్నా ప్రేమించటం, శత్రువును కూడా ప్రేమించటం, చంపటానికి వస్తున్న కడుపులో కత్తి దిగిలా లేపుతున్న చెరగని దరహాసంతో మొక్క ఓని విశ్వాసంతో ప్రేమించటం, క్షమించటం, ప్రార్థన చేయటం నా యేసుకే చెల్లు. ఈ ప్రపంచంలో ఎవడైనా అలా చేయగలడు? ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ఇస్తున్న పిలుపేంటో తెలుసా? కీడు చేత నువ్వు ఎవరిని జయించలేవు, మేలు చేతే ఒక మనిషిని జయించగలవు అని చెప్పాడు.